నమస్తే అండి. ఓకే అండి. 6వ అధ్యాయం ఒకసారి అందరూ తీయండి, చదువుదాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోధ్యాయః. ఆత్మ సంయమ యోగః. శ్రీ భగవానువాచ అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరిగ్నిర్న చాక్రియః యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే యదా హినేంద్రియార్థేషు న కర్మస్వను సజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్త దోచ్యతే ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु తథా మానవ మానయోః. 8వ శ్లోకం చూద్దామండి. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త యుచ్యుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచనః. శ్లోకంలోకి వెళ్దామండి. 9వ శ్లోకంలో 9 చూడండి. సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుస్వపిష పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. 10వ శ్లోకం. 3 అంటే వాటికి 10. 10వ శ్లోకం చూద్దాం. ఇది తేలిగ్గానే ఉంటుంది. మనకి 9 కొద్దిగా కష్టంగా ఉంది, కానీ ఇది ఈజీగానే ఉంటుంది. చూద్దాం. యోగీ యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. ఎవరికి డౌట్ లేదు కదండి? వివరణలోకి వెళ్దామా? చూద్దాం. 6వ శ్లోకంలో ఉన్నాము. 6 అయిపోయింది, కానీ నిన్న ఒకసారి రివిజన్ చేసుకుని ఒకసారి గుర్తు చేసుకుని ముందుకు వెళ్దాం. 6వ శ్లోకం చూడండి. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఎవరిలోనైతే మనస్సు జయించబడుతుందో అలాంటి మనస్సు అతనికి బంధువు. ఎవరిలో జయించబడలేదు మనస్సు, అదే అతనికి శత్రువు. ఆ శత్రువై అపకారం చేయటంలో నిమగ్నమై ఉంటుంది. ఉపకారం చేసే వాళ్ళని బంధువుగా అనుకుంటాం, మరి అపకారం చేసిన వాళ్ళని శత్రువు అనుకుంటాం కదా. మరి మనస్సు కనుక జయించబడితే, జయించటం అంటే మన స్వాధీనంలో ఉంటే, మనం చెప్పినట్లు వింటే, కూర్చోమంటే కూర్చోవటం, నుంచోమంటే నుంచోవటం, అంటే మన చెప్పు చేతల్లో ఉంటే, దాని మీదకి దీని మీదకి చెప్పా పెట్టకుండా పరుగులు తీయకుండా ఉంటే
ఎవరది? మన మనస్సే. బుద్ధిమంతుడు అలా ఉంటే ఆ మనస్సే మన బంధువు, మన మిత్రుడు. ఎందుకంటే అది మనకు ఉపకారం చేస్తుంది. మన చెప్పు చేతల్లో ఉంటే మన మనస్సు మనకి ఉపకారం చేస్తుంది. ఏంటా ఉపకారం? ఆత్మ సంయమనానికి, ధ్యానానికి, పరమాత్మపై దృష్టి నిలపటానికి అనుకూలిస్తుంది. దానితో మనకి పరమ శాంతి కలుగుతుంది. మన చెప్పు చేతల్లో ఉంటే ఎప్పుడూ పరమశాంతే మనస్సు. ఆత్మ విచారణలో సహాయపడుతుంది. నేనెవరిని, నేను ఈ దేహాన్ని నేను ఈ దేహం అనుకుంటాను ఇప్పటి వరకు. నేను ఈ దేహం కాదు, ఇది నేను తెచ్చుకున్న పరికరాలు. ఈ దేహము, మనస్సు, బుద్ధి, నేను ఎన్ని పరికరాలు తెచ్చుకున్నాను. నా ఆత్మ చైతన్యాన్ని, నన్ను నేను తెలుసుకోవటానికి ఎన్నో పరికరాలు తెచ్చుకున్నాను. ఈ దేహమా, ఈ దేహంతో పాటు ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణాలు, అంతఃకరణలు, ఇవన్నీ తెచ్చుకున్నామా? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఇవన్నీ తెచ్చుకున్నామా? ఎన్నో తెచ్చుకున్నాను నా అనుభవాల కోసం. కానీ ఇవేవి నేను కాదు. ఆత్మ చైతన్యమైన నేను అంటేనే ఆత్మ చైతన్యాన్ని, ఇవి నేను తెచ్చుకున్న పరికరాలు నిరంతరం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలా ఆత్మ విచారణ, ఇలా ఆత్మ విచారణలో సహాయపడుతుంది మన మనస్సు. ఆత్మతో జీవుణ్ణి కలుపుతుంది. జీవుడు అంటే మనస్సు ఆలోచనలు చేస్తే అది జీవుడు. మనస్సులో ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉంటే అదే ఆత్మ. ఆత్మకి మనస్సుకి తేడా ఏం లేదు. ఆత్మ అనే మహాసాగరంలోంచి అలా పైకి లేచిన అలే మనస్సు. 2 ఉదాహరణలు చెప్పుకున్నాం మనం. సాగరం అంటే సముద్రం, ఆత్మ అనే మహాసముద్రంలోంచి పైకి లేచిన అలే మన మనస్సు. అలాగే ఆలోచనలు చేస్తూ ఉంటే అది జీవుడైంది. ఆలోచనలు ఏమి లేకపోతే అదే దేవుడు. దేవుడంటే ఆత్మ చైతన్యం. మన దేవుడన్నా, పరమాత్మన్నా, ఆత్మ చైతన్యం అన్నా, ఆత్మన్నా అన్ని ఒకటే. ఏది తేడా లేదు. పేర్లు వేరైనా అన్ని ఒకటే. ఆత్మ విచారణలో సాయపడుతుంది. ఆత్మతో జీవుణ్ణి కలుపుతుంది. మరి ఈ విధంగా జీవుడికి గొప్ప ఉపకారం చేస్తుంది మన స్వాధీనంలో ఉన్న మనస్సు. అలా కాకుండా మన స్వాధీనంలో లేకుండా, చెప్పినట్లు వినకుండా, మనం దృశ్య ప్రపంచం వైపు బయటికి పరుగులు పెడుతూ ఉన్న మనస్సు ఇంద్రియాలతో స్నేహం చేస్తూ, ఎప్పుడు ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు బయట విషయాలు తీసుకొస్తాయి కదా. కన్ను బయట నుంచి వస్తువులు చూపిస్తూ ఉంటుంది, శబ్దం బయట నుంచి వినపడుతూ ఉంటుంది, రుచులు బయట నుంచి లోపలికి నాలుకకు తెలుస్తూ ఉంటాయి, సువాసనలు బయట నుంచి ముక్కుకు తెలుస్తుంది, బయట నుంచి స్పర్శ, సుఖం అంతా కూడా తెలుస్తుంది. ఇలా బయట విషయాలన్నింటినీ కూడా ఇంద్రియాలు మనస్సుకు తెలియజేస్తూ ఉంటాయి. అందుకని ఏం చేస్తుంది, మనస్సు ఎప్పుడు కూడా ఇంద్రియాలతో స్నేహం చేస్తూ ఉంటుంది. వాటి వెంటపడి భోగాల కోసం ఆరాటపడితే ఆ మనస్సే మన శత్రువు. మన మాట వింటుంది కాదు, బయటకు పరుగులే. మొండి పిల్లవాళ్ళలాగా సెలవులు ఇస్తే పిల్లలు ఇంట్లో ఉండనట్లుగా ఈ మనస్సు ఎప్పుడు కూడా బయటకే పరుగులు పెడుతూ ఉంటుంది. అలాంటి మనస్సు ఎప్పుడు మనకి అపకారమే చేస్తుంది, కీడు కలిగిస్తుంది. ఎలాంటి అపకారము? జీవుణ్ణి దేవుడికి, ఇక్కడ దేవుడు అంటే ఎవరు? మనమే, ఆత్మ చైతన్యం. దేవుడు అన్నారు కదా అని చెప్పి ఏదో విగ్రహాలు కాదు, అదే నేను, అదే ఆత్మ చైతన్యం. దానికి దూరం చేసి విషయ భోగాల వైపు నెట్టి, నువ్వు పుట్టింది భోగాలు అనుభవించడానికే, సుఖంగా బతకటానికి, అందుకు బాగా డబ్బు సంపాదించాలి అని చెప్పి ధన సంపాదన, భోగాలు వీటిలో ముంచి అసలు నేను ఎందుకు జన్మించాను కూడా తెలియనీయకుండా, ఇప్పటి వరకు మనం చేసింది అది. తెలుసుకునే తీరిక లేకుండా, తెలుసుకోవాలనే ఆసక్తి లేకుండా అలా చేసి జన్మ కర్మ వలయంలో జనన మరణ రూప సంసార చక్రంలో తిప్పి అసలు ముక్తి అంటే ఏమిటో కూడా తెలుసుకోనివ్వకుండా ఆ ముక్తికి దూరం చేస్తోంది మన మనస్సు. మరి అపకారం అంటే ఇదే కదా, ఇదే అపకారం. అంటే మనల్ని ముందుకు వెళ్ళనివ్వట్లా, అసలు ఆత్మ గురించి తెలుసుకోనివ్వట్లేదు. ఎంతకీ బయటకి బయటకి బయటకి. అయితే మనం ఇక్కడ ఏం సాధన చేయాలి? ఇక్కడ మనకో సాధన, నిరంతరం
మనస్సు ఎటువైపు పరుగులు పెడుతోందో గమనించుకోవాలి. అంటే మనకి ఆలోచనలు వస్తున్నప్పుడు ఎటు వెళ్తుంది, నేను ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాను, ఏ వైపు ఆలోచనలు చేస్తున్నాను, పరమాత్మ వైపు చేస్తున్నానా, లేదు బయట వైపు, ఇంకా అంటే బయట అనేక విషయాల పట్ల ఉందా నా ఆలోచనలు, వాటిని గమనించుకుంటూ ఉండాలి. మనస్సు దేని వైపు వెళ్తోందో అక్కడ ఒక ప్రశ్న వెయ్యాలి. ముందు గమనించాలి, తర్వాత రెండోది ప్రశ్న వెయ్యాలి. ఇప్పుడు నేను చేసే ఈ ఆలోచన నిత్యమా అనిత్యమా? మనకి నిత్యానికి అనిత్యానికి తేడా తెలుసు కదా. పరమాత్మ ఒక్కటే నిత్యం, పరమాత్మ కాకుండా మిగిలిన అన్ని అనిత్యమే. అనిత్యం అంటే ఒకప్పుడు పుడతాయి, కొంతకాలం ఉంటాయి, తర్వాత మళ్ళీ అవి నాశనం అయిపోతాయి, ఎప్పటికీ శాశ్వతంగా ఉండవు. అవన్నీ అనిత్యమే. ఇప్పుడు నా ఆలోచన నిత్యమైన, నిత్యం అంటే కేవల పరమాత్మ మాత్రమే, ఒక్కటే నిత్యం, అదే పరమాత్మ. ఇప్పుడు నేను పరమాత్మ వైపు ఆలోచిస్తున్నానా, అనిత్య వస్తువుల వైపు ఆలోచిస్తున్నానా? అనిత్య వస్తువుల వైపు ఆలోచించినా, నా మనస్సు అటు పరిగెత్తినా దానివల్ల నాకేం ఉపయోగం లేదు. అందుకనే అక్కడ ఎప్పుడైతే గమనించి ఆపగలుగుతామో, దాన్ని గమనిస్తామో, అది ఆగిపోతుంది. ఈ సాధన మనకి ఇది ఒక పిల్లల ఆటలాగా ఉంటుంది, చిన్నపిల్లల ఆటలా ఉంటుంది. మనస్సుని గమనించటం, ఆలోచనలని గమనించటం, అక్కడ ప్రశ్నించటం. ఈ ఈ ఆలోచన అవసరమా, ఇది నిత్యమా అనిత్యమా, ఏమిటి ఆలోచన? అక్కడ ప్రశ్న వేసుకోగానే అది అక్కడికి టప్మని పడిపోతుంది. అలా నిత్యమా అనిత్యమా అని మనం ప్రశ్నించుకోవాలి. అందుకే మన మనస్సే మిత్రుడు, మన మనస్సే శత్రుడు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనస్సే మనుష్యుల బంధానికి కారణమవుతుంది, మోక్షానికి అదే కారణం. బంధానికి అదే కారణం, మోక్షానికి కూడా మన మనస్సే కారణం. ఇవన్నీ కూడా శృతులు అంటే వేదాలు చెప్తున్నాయి అన్నమాట. మరి ఇలాంటి మనస్సును ప్రయత్నపూర్వకంగా బంధువుగా మార్చుకోవాలా, శత్రువుగా మార్చుకోవాలా? బంధువుగా మార్చుకోవాలి. అంటే మనకి మిత్రుడిగా మార్చుకోవాలి. ఎలా ఎలా అంటే నిత్యానిత్య వస్తు వివేకం. నిత్యమైన వస్తువులు ఏదో ఇందాక చెప్పుకున్నాం కదా మనం, నిత్యమైన వస్తువులు అన్నీ అనిత్యమే. మీరు ఏది గమనించండి, శాశ్వతంగా ఉండేవి ఏవీ లేవు. కాకపోతే కొన్ని వందల సంవత్సరాలు ఉంటాయేమో కానీ, మనకంటే ఇంకొంత ఎక్కువ కాలం ఉంటాయేమో కానీ అవి కూడా అనిత్యమే. ఎందుకు? సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు ఇవి కూడా అనిత్యమే. కల్పంలో మొదలవుతుంది, ప్రళయంలో అవి ఉండవు. కల్పంలో సృష్టిలో మొదలైనవి కొంతకాలం ఉంటాయి, కాకపోతే మనకంటే ఎక్కువ కాలం ఉంటాయి. మళ్ళీ ప్రళయంలో అవంతా కూడా పోతాయి. మరి ఇవన్నీ కూడా అశాశ్వతం కదా. అనిత్యం అంటే అవన్నీ. మరి నిత్యమేది? ఒక్క పరమాత్మ ఒక్కటి. అలా ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉంటామో అప్పుడు మనలో వివేకం కలుగుతుంది. నిత్యము అనిత్యము అని తెలుసుకున్నప్పుడే మనకి వివేకం కలుగుతుంది. ఎప్పుడైతే వివేకం కలుగుతుందో అప్పుడు మనలో వైరాగ్యం అనేది వస్తుంది. వైరాగ్యం కష్టమైనది ఏం కాదు, మనకు అలవాటే. మనకి అటువంటి వైరాగ్యాలు అన్నది ఇవాళ కొత్తగా తెచ్చుకున్నది ఏం కాదు. కాకపోతే ఇలా నిత్యానిత్య వస్తు వివేకాల గురించి ఆలోచిస్తున్నప్పుడు వచ్చే వైరాగ్యం ఏంటంటే అక్కర్లేని వాటిని దూరం చేస్తుంది. మనకి ఏది అవసరమో అది ఉంటుంది, మనకు అవసరం లేనివన్నీ కూడా మన నుంచి తొలగిపోతాయి. అలా వివేకం, ఆత్మానాత్మ వివేకంతో, వైరాగ్యంతో ఈ లోకంలో కానీ, ఇక్కడ పై లోకాలు అంటే స్వర్గాది లోకాలు. స్వర్గం అంటే ఒకటి కాదండి, అనేక స్వర్గాలు ఉన్నాయి. స్వర్గలోకాలు చాలా ఉన్నాయి. ఇంద్రలోకం, చంద్రలోకం, విద్యుత్ లోకం, జులోకం, ప్రజాపతి లోకం, పితృలోకం, చాలా ఉన్నాయి లోకాలు. మనం స్వర్గలోకం అంటే ఒక్కటే లోకం అని అనుకుంటాం. బ్రహ్మసూత్రాల్లో వస్తాయి అన్నమాట ఆ ఎన్ని లోకాలు ఉన్నాయో స్వర్గలోకాలని. ఒకదాన్ని మించిన ఒకటి, ఒకదాన్ని మించిన ఒకటి, ఒకదాన్ని మించిన ఒకటి. అంటే మనం చేసే పుణ్యాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉండే కొలది ఉన్నతమైన స్వర్గలోకాలు ఉంటాయి. వాటి సంఖ్య తక్కువగా ఉంటే కిందనున్న స్వర్గలోకాలు ఉంటాయి. అంతే అక్కడ. అంతే. ఇప్పుడు సినిమాకి వెళ్ళారు, నాకు ఆ టికెట్స్ కూడా నాకు తెలియదు అనుకోండి, హయ్యర్ టికెట్ బాల్కనీనా లేకపోతే ఏదో రిజర్వ్డ్ ఉంటుంది.
దానికంటే కాస్త తక్కువ అయితే ఇంకొక స్థాయి, దానికంటే తక్కువ టికెట్లు ఇంకొక స్థాయి. ఎలా ఉంటాయి లోకాలు కూడా, స్వర్గలోకాలు కూడా. అలా మన యొక్క పుణ్యాలను బట్టి, పాపాలు కాదు మన పుణ్యాలను బట్టి ఆ లోకాలకు వెళ్తూ ఉంటాం. కానీ ఆ పుణ్యాలని మనం కోరుకున్నాం. నాకు ఈ పని చేస్తే పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తుంది, పుణ్యం కోసం చేసే అన్ని పనులు మనకి బంధాలు కలిగిస్తాయి. ఎలా? పుణ్యం చేస్తే అంటే మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది, అది మన అందరికీ తెలుసు. ఇది మనం కోరుకుంటున్నాం, ఆ పుణ్యాన్ని, ఫలితాన్ని కోరుకుంటున్నాం. అవి ఏం చేస్తుంది? సరే, రకరకాల స్వర్గం ఈ జన్మలో సుఖాలను ఇస్తుంది. తర్వాత జన్మల్లో, తర్వాత జన్మ శరీరం వదిలి వెళ్ళిన తర్వాత అనేక స్వర్గలోకాలలో అక్కడ ఆ పుణ్యం పూర్తయ్యేంత వరకు అక్కడ ఉండి, పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకుని భూమి మీదే మళ్ళీ రావాలి. అయిపోయింది, ఖర్చు అయిపోయింది. మళ్ళీ ఈ భూమి మీద జన్మ తీసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రారంభ కర్మల్లో మంచి కర్మలు ఉన్నాయి, చెడ్డ కర్మలు ఉన్నాయి గత జన్మల్లోవి. అవి పక్వానికి వచ్చాయి కదా సంచిత కర్మల మూటల్లో. అవన్నీ ప్రారంభ కర్మల సంచిలో వేసుకుని భుజాన్ని మూట పెట్టుకుని చక్కగా భూమి మీద తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాం కదా. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మంచి పనులు చేస్తాం, కానీ మనకుండే కష్టాలు, నష్టాలు, సమస్యలు, మనం మంచివాళ్ళం కదా అని అవి మనకి రాకుండా పోయాయా? ఎందుకు వస్తున్నాయి? దేవుడు అందరినీ బాగా చూస్తాడు, నన్ను తప్ప. అది ఇప్పటిదాకా మనకున్న అపోహ. నేను గత జన్మలలో ఇప్పుడు ఇంత గొప్ప కబుర్లు చెప్తున్నాను, ఎంత గొప్ప మనిషిని అయ్యాను, మరి గత జన్మల్లో నేను ఏ పాపిష్టి పనులు చేశాను, అవి కదా ఈ జన్మకు నేను తెచ్చుకున్నాను. అందుకు ఈ కష్టాన్ని నేను అనుభవిస్తాను. కాబట్టి ఇది అనుభవిస్తే అయిపోతుంది. ఇది తర్వాత జన్మలకి మనం పోస్ట్ పోన్ చేసుకునేది కాదు. ఈ జన్మలో నేను అనుభవిస్తే ఇది అయిపోతుంది. ఇది అనుభవించాలి అంటే పరమాత్మ ఇది అనుభవించటానికి తగిన శక్తిని, సహాయాన్ని నువ్వే నాకివ్వు అని మళ్ళీ పరమాత్మ కాళ్ళు పట్టుకోవాలి. శరణాగతం అంటే కుంతీదేవి అడిగినట్లుగా కష్ట సమయంలో ఎప్పుడూ కూడా పరమాత్మని అలా గుర్తు చేసుకుంటూ పరమాత్మతో సంబంధం అంటే శరణాగతి పొందుతూ ఉంటే ఆ కష్టం నుంచి మనం తేలికనే కాదు, ఆ కష్టం నుంచి ఎప్పుడూ నిరంతరం శాశ్వతంగా ఉండిపోవు కాబట్టి అందులోంచి బయటపడగలం. మరి సుఖాలు వచ్చినప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు అప్పుడేం చేయాలి? అప్పుడు కూడా పరమాత్మని ఎలా? గత జన్మల్లో నేను చేసిన మంచి పనులకి ఇవాళ నేను చాలా బాగున్నాను. పరమాత్మ నిన్ను మర్చిపోతానేమో ఈ సుఖంలో పడిపోయి, నిన్ను నేను గట్టిగా పట్టుకుంటాను, నిన్ను మాత్రం నేను మర్చిపోతానేమో, నువ్వు నన్ను గట్టిగా తాడేసి కట్టేసుకో, మర్చిపోనివ్వకుండా. అంటే ఏ సమయంలో కూడా నిరంతరం పరమాత్మని మనం అలా తలుచుకుంటూ ఉండాలి. అది సుఖంలో కావచ్చు, కష్టంలో కావచ్చు. కష్టాన్ని అయితే దాటిపోగలుగుతాము, సుఖంలో అయితే ఆనందంగా సుఖాన్ని అనుభవిస్తూనే పరమాత్మని పట్టుకుంటాం. ఇది కాదు, నా సుఖమంతా నీతో కలిసి ఉన్నప్పుడే, ఆ భావన మనం తెచ్చుకుంటే పరమాత్మను మనం ఎప్పటికీ వదిలిపెట్టాం, నిరంతరం పరమాత్మతోనే ఉండగలుగుతాం. అది కష్టాలలో, సుఖాలలో పరమాత్మని తలుచుకోవటం అంటే. ఇలా ఈ వివేక వైరాగ్యాలతో మనస్సును జయించాలి. అందుకు శాస్త్రాలు, గురువు తోడ్పడతాయి. మొదట్లో కొంతకాలం పరిగెత్తే మనస్సు అలా పరిగెడుతుంది, తప్పదు. అలా పరిగెత్తుతూ తనని తాను మర్చిపోదు. ఎందుకు పరిగెత్తుతున్నాను? పరిగెత్తుకుంటే వెళ్ళిపోతుంది. కొంత దూరం వెళ్ళిపోయింది, అవును నేను ఎందుకు పరిగెత్తుతున్నాను అని తన్నే తాను ప్రశ్నించుకుని అప్పుడు మన సమయం కనిపెట్టి ఆ మనస్సుని మన అధీనంలోకి తెచ్చుకోవాలి. అంటే కొత్త గుర్రాన్ని మచ్చిక చేసుకున్నట్లుగా మన మనస్సును కూడా మనమే మచ్చిక చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మనస్సుని ఆత్మ మీద నిలపాలి. ఆత్మ మీద నిలపడం అంటే ఏమీ లేదు, ఇందాక మనం నిరంతరం పరమాత్మ గురించి చెప్పుకున్నామా, అది కూడా ఆత్మ మీద నిలబెట్టడం. ఇలా మనస్సును స్వాధీనంలో ఉంచుకుంటే ఏమిటి ప్రయోజనం? అదే తెలుసుకుందాం. 7వ శ్లోకం చూద్దాం. 7 చూడండి.
జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవ మానయోః. శీతోష్ణాలలో, సుఖ దుఃఖాలలో, మానావమానాలలో మనస్సు స్వాధీనంలో ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి పరమాత్మ సన్నిహితంగా ఉంటాయి. ఇవన్నీ ద్వంద్వాలన్నమాట. శీతోష్ణాలు, సుఖ దుఃఖాలు, మానావమానాలు మనస్సు మన స్వాధీనంలో ఉంటే పరమాత్మ వాటికి సన్నిహితంగా ఉంటాడు. అవేమి వాళ్ళని బాధించవు. అంటే మనస్సు దేహేంద్రియాల వెంటపడి ప్రాపంచిక విషయ భోగాల వైపు పరుగులు తీయకుండా మన అధీనంలో ఉంచుకోగలిగితే, అలా ఉంచుకోగలిగిన వాళ్ళని జితాత్మనః. ఆత్మ అంటే ఇక్కడ మనస్సు. ఆత్మ అంటే అస్తమానం ఆత్మ చైతన్యం అని కాదు. ఒక్కొక్కసారి ఆ పదాలు నానార్థాలు ఉంటాయి. అందులో ఇక్కడ ఉపయోగించిన నానార్థంలో ఒక అర్థం ఏంటి? ఆత్మ అంటే మనస్సు. మనస్సును జయించిన వాళ్ళని జితాత్మ అంటారు. అయితే అలాంటి మనస్సును జయించిన వాడు జితాత్మ. ఎలాంటి వాడు? ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకుంటాడు? మనస్సు విషయ భోగాల వైపు చింతిస్తూ అనేక కోరికలు కోరుకుంటూ ఉంటాయి. అసలు ఎప్పుడు బయటకు వెళ్ళిపోతుంది కదా మనస్సు. అనేక కోరికలు మనసు కలుగుతూ ఉంటాయి. కొన్ని తీరతాయి, కొన్ని తీరవు. మనం కోరుకున్న అన్ని కోరికలు తీరిపోతాయా? కొన్ని తీరిపోతాయి, కానీ కొన్ని మాత్రం తీరవు. ఆ తీరనప్పుడు మనస్సు ఆందోళనతో, అలజడులతో ఉంటుంది. మరి అలా కాకుండా మనస్సు మన స్వాధీనంలో ఉంటుంది, అంటే మనం చెప్పినట్లుగా వింటే కోరికలకు, భోగాలకు, విషయ వ్యామోహాలకు దూరంగా ఉండి ప్రశాంతంగా ఉంటుంది. మనం అనుకున్నది అయిందనుకోండి, ఓకే, వస్తే వచ్చింది, వస్తే సంతోషం, రాకపోతే ఇంకా సంతోషం. వచ్చిందా మంచిది, రాకపోతే మరీ మంచిది. ఎప్పుడైతే భావన కలుగుతుందో ప్రశాంతత, అది మనసు స్వాధీనంలో ఉండేటువంటి. కాబట్టి జీవాత్ముడే ప్రశాంతుడిగా ఉండగలుగుతాడు. జీవాత్ముడంటే ఆత్మని, ఆత్మ అంటే మనస్సు, మనస్సును జయించిన వాడు అతనే జితాత్మ, జీవాత్మ. ఇంకో మాటతో కూడా జీవాత్ముడు అని కూడా అంటున్నారు. అంటే మనస్సును జయించిన వాడు అతనే ప్రశాంతంగా ఉండగలుగుతాడు. అంటే మనస్సు నా చెప్పు చేతుల్లో ఉంది. గుర్రం నా మాట విని అది ఎక్కితే ఎక్కడికి నాకు కావలసిన చోటకి తీసుకెళ్తాం. ఆ గుర్రం దాని ఇష్టం వచ్చినట్లు పరిగెడితే ఇంకా నా చెప్పు చేతుల్లో లేకపోతే నేను దాని ఎక్కడికి వెళ్తాను? నా మనస్సు కూడా ఒక గుర్రం లాంటిది. దాన్ని నేను స్వాధీనపరుచుకుంటే, అది నేను చెప్పినట్లు వింటే, నాకు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, బాధ వచ్చినా, ప్రపంచంలో అనేక రకాల వస్తువులు కనిపించినా, వినిపించినా, రుచి చూపించినా, స్పర్శించినా, వాసన చూపించినా, నేను చలనం నాలో ఉండదు. అప్పుడు మనస్సు ఎక్కడికి వెళ్ళదు, నా దగ్గరే ఉంటుంది. అది చితాత్మ అంటే. శీతోష్ణాలు ఇవి శరీరానికి సంబంధించింది, అంతే కదా. చలి, వేడి దేనికి సంబంధించింది? దేహానికి సంబంధించింది. సుఖ దుఃఖాలు, సుఖము దుఃఖము దేనికి సంబంధించినవి? మనస్సుకు సంబంధించినవి. సుఖము దుఃఖము, మంచి వస్తే సంతోషం, కష్టం వస్తే విపరీతమైన బాధపడిపోయేదేంటి? దేహం బాధపడిపోతుందా? మనస్సు బాధపడుతుంది. అందుకని సుఖ దుఃఖాలు అనేవి మనస్సుకు సంబంధించినవి. మరి మానావమానాలన్నవి బుద్ధికి సంబంధించి. శీతోష్ణాలేమో శరీరానికి, సుఖ దుఃఖాలేమో మనస్సుకి. మానావమానాలు ఉంటాయి. మన సన్మానం, అవమానం, పొగడటం, తిట్టడం, ఇవి మానవమానం. ఇవి బుద్ధికి సంబంధించినవి, బుద్ధి పరిధిలోని. వీటిని ద్వంద్వాలు అంటారు. ఇలాంటి వాటికి చెలించకుండా ఉంటాడు ఈ జితాత్ముడు, మనస్సుని జయించిన వాడు. శీతోష్ణాలు శరీరానికి సంబంధించినవి, సుఖ దుఃఖాలు మనస్సుకు సంబంధించినవి, మానవమానాలు బుద్ధికి సంబంధించినవి. చలి, వేడి, జబ్బులు, ముసలితనం ఇవంతా శరీరానికి, అంతే కదా. శరీరానికి ప్రతికూలతలు ఎన్ని ఎదురైనా ప్రశాంతంగా మనస్సును గెలిచినవాడు, మనస్సుని తన అదుపులో ఉంచుకున్నవాడు ప్రశాంతంగా ఉంటాడు, చెలించడు.
ఎన్ని కష్టాలు వచ్చినా ఏమాత్రం చలించడు, సమత్వంలో ఉంటాడు. అలాగే శరీరానికి ఏ కష్టం వచ్చినా చలించినట్లుగానే మనస్సుకు కలిగే సుఖ దుఃఖాలు అన్ని కూడా సమత్వమే కలిగి ఉంటాయి. దాన్ని కూడా ఏ రకంగా కూడా బాధలు, విపరీతమైన బాధ, విపరీతమైన సంతోషం ఏది కనబరచదు. ప్రశాంతంగా సమంగా ఉంటాడు. అలాగే సుఖం వస్తే పొంగిపోవటం కానీ, దుఃఖం వస్తే కుంగిపోవటం కానీ అలాంటివేమీ ఉండవు. ఎందుకు? ఈ సుఖ దుఃఖాలనే అనిత్యమైనవి, కొంతకాలమే ఉంటాయి. సుఖం వచ్చినా కొంతకాలమే, దుఃఖం వచ్చినా, బాగా కష్టం వచ్చినా కొంతకాలమే. ఇది తనకు అవగాహనలోకి వచ్చేసింది, అర్థమైపోయింది. అందుకని ఇవి అనిత్యమైనవే, కొంతకాలమే ఉంటాయి, ఇవి ఎలాగూ పోయేవి. ఇది ఇలాగే ఉండదు. మనం ఒకప్పుడు అష్టాక్షరి మంత్రం చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో. ధర్మరాజు ఆ అరణ్యాలకు వెళ్ళినప్పుడు చాలా బాధపడిపోతున్నాడు, చాలా చాలా బాధపడిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితి వచ్చింది, నేను జూదం ఆడకుండా ఉండాల్సింది. పరిస్థితి వెనక్కి గతాల్లోకి వెళ్తున్నాడు, బాధపడిపోతున్నాడు. చాలా కుంగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు వస్తాడు. బావా, నాకు ఏదైనా చెప్పు, నేను ఇంత కష్టము, చాలా బాధ కలుగుతోంది. నేనే కాదు, నా తమ్ముళ్ళని, నా భార్యని, వాళ్ళని కూడా సుఖపట్టలేకపోయాను. ఈ అడవుల పాలైపోయాను. నాతో పాటు ఈ జనులందరూ, ఈ మహర్షులు, ఋషులు, బ్రాహ్మణులు, వీళ్ళందరూ కూడా నాతో పాటు ఇక్కడే ఉండి నాతో పాటు ఉంటున్నారు. ఇంతమందిని నేను బాధ పెడుతున్నానని తన దుఃఖాన్ని చెప్పుకుంటాడు ధర్మరాజు. ఎవరికి? కృష్ణుడు. సరే, నీ దుఃఖానికి నేను చెప్తాను, నువ్వు కంగారు పడకు అని ఆయన వెళ్ళిపోతూ ఏం చేస్తాడంటే, ఒక చిన్న, మనకంటే ఇప్పుడు పేపర్లు, అప్పుడు వాళ్ళకి ఇంకొక రకమైన ఉండేది, దాని మీద ఏదో రాసి ఓ చిన్న పెట్టెలో పెట్టి ధర్మరాజు చేతికిచ్చి, నువ్వు విపరీతమైన కష్టంలో ఉన్నప్పుడు అప్పుడు ఈ పెట్టె తెరిచి ఇందులో నేను రాసిన దాన్ని అప్పుడు చదువుకో, 108 సార్లు దాన్ని పఠించు, ఆ తర్వాత చూద్దామని వెళ్ళిపోతాడు. చూశాడు, అనునయించాడు, అనేక విషయాలు చెప్పాడు, బాధపడద్దు, ఇందులోంచి మీరు బయటపడతాడన్నాడు, అన్ని అనునయ వాక్యాలు అన్ని చెప్పాడు. కొంతసేపు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ కొంతకాలం తర్వాత ధర్మరాజుకి మళ్ళీ ఆ దుఃఖం అనేది మళ్ళీ కలిగింది. కలిగితే చాలా డిప్రెషన్ లోకి, మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటే అప్పుడు ద్రౌపది, భీముడు ఇద్దరు అంటారు, ఒకప్పుడు ఇలాగే అన్నయ్య, నువ్వు చాలా కష్టంలో బాధలో ఉన్నప్పుడు బావ మనకి ఒక పెట్టెలో రాసి ఇచ్చాడు కదా, కష్టంలో ఉన్నప్పుడు చూడమని, ఒకసారి అది చూడు. ఎందుకు రాశాడో, బావ ఏది చేసినా మన మేలుకే చేస్తాడు కాబట్టి అది చూడమని చెప్తాడు. చూడమంటే ఆ చిన్న పెట్టె తెరిచి దాన్ని కట్టేసి ఉంచాడు. దాన్ని ముడి విప్పి తీసి పెట్టె తెరిచి అందులోపల రాసి ఉన్న పేపర్, అంటే మనకంటే పేపర్ అనుకోండి, అప్పుడు రాసిన లేఖలు వేటి మీద రాశారో అలాంటిది. చూస్తే దాంట్లో ఏముందో తెలుసా? ఇది ఇలాగే ఉండదు, ఇది ఇలాగే ఉండదు. దాన్ని ఎన్నిసార్లు చదవమని చెప్పాడు ఆయన? 108 సార్లు మనఃపూర్వకంగా నీ మనస్సులో ఇంకేంత వరకు దాన్ని పఠించు అని చెప్పి వెళ్ళిపోయాడు కదా. అంటే దాని అర్థం ఏంటి? ఈ పరిస్థితి ఇలాగే ఉండదు, ఈ కష్టమైన గడ్డు కాలం కొద్ది రోజులే ఉంటుంది. ఇప్పుడే నువ్వు సంయమనాన్ని పాటించాలి, నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన సమయం ఇదే అని దాని అర్థం. ఇది ఎవరికండి? ధర్మరాజుకా? ఇది మనకి. ఎందుకంటే మనం ఏదైనా కష్ట సమయం రాగానే గబుక్కుని పడిపోతాం, దిగజారిపోతాం. అప్పటిదాకా ఉన్న ధైర్యం అంతా పోయి చిన్నపిల్లల మనస్తత్వంలా పైకంటే ఏడవం, కానీ ఒకలాంటి దుఃఖాన్ని మనం కలుగజేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ కథని మనం గుర్తు చేసుకోవాలి. కృష్ణుడిచ్చింది ధర్మరాజుకు కాదు, నాకే ఇచ్చాడు. ఇది ఇలాగే ఉండదు, ఇక్కడ నువ్వు సంయమనం పాటించు, ఇప్పుడు కొంతకాలమే ఉంటుంది, దీన్ని కూడా నువ్వు దాటిపోతావు, ముందుకు వెళ్ళిపోతావు అని కష్ట సమయంలో మనల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలా చేసేవాడెవరు? జితాత్ముడు, తనని తాను జయించుకున్నవాడు. అది మనస్సును జయించడం అంటే. ఇవే, ఈ సాధనలే మనస్సు జయించేది.
సుఖం వస్తే పొంగిపోవటం, దుఃఖం వస్తే పొంగిపోవటం ఉండదు. ఎందుకంటే సుఖ దుఃఖాలన్నీ అనిత్యమైనవి, అశాశ్వతం, శాశ్వతంగా ఉండేవి కాదు అని గ్రహించి ప్రశాంతంగా నిర్లిప్తంగా ఉంటాడు. ఎవరు? తన మనస్సును జయించిన వాడు. అలాగే సన్మానం, అవమానం ఇలాంటివి వచ్చినా, ఒకళ్ళు పొగిడినా మెళ్ళో దండేసి శాలువా కప్పి చేతికి చక్కగా పూలగుత్తి ఇచ్చి పళ్ళిచ్చి ఎంత గొప్పగా పొగిడినా, లేదా నువ్వెందుకు పనికిమాలిన వాడి, నీ మూలాన నేను నష్టపోయానని ఎవరో వచ్చి మన తిట్టినా, రెండిటిని ఏమి తీసుకో. ఈ సన్మానించిన వాళ్ళని వాళ్ళు గొప్పగా పొగిడారు కదా అని వాళ్ళ నెత్తి మీద పెట్టుకోడు. అవమానించిన వాళ్ళ పట్ల అసహ్యంగా, కోపంగా, దుఃఖంగా అలా కూడా ప్రవర్తించదు. రెండు కూడా తన దృష్టిలో ఒకటే. సన్మానం, అవమానం రెండు ఒకటే. అంటే రెండిటిని సమంగా చూస్తాడు. కుంగిపోవటం, బాధపడటం అదేమీ ఉండని వాడు, తన మనస్సును జయించిన వాడు, అతడే జితాత్ముడు. అలా సమంగా భావిస్తాడు, ఏ మాత్రం చలించడు. ఇలా శీతోష్ణాల వల్ల శరీరానికి ఇబ్బంది కలిగినా, సుఖ దుఃఖాల వల్ల మనస్సుకు ఉద్రేకాలకు లోనైనా, మరి మనస్సే కదా ఉద్రేకాలకు లోనయ్యేది. మానవమానాల వల్ల బుద్ధిలో తుఫానులు చెలరేగిన జితాత్ముడు మనస్సు స్వాధీనంలో ఉంచుకోవటం వల్ల ప్రశాంతమైన చిత్తంతో ఆ మనస్సు ఆత్మలో నిలిపి ఉంచుతాడు. అంటే నేను పరమాత్మ చైతన్యాన్ని, ఇవేవి నాకు అంటవు. అది మనస్సు ఆత్మలో నిలపడం అంటే, నేను పరమాత్మ చైతన్యాన్ని, ఇవేవి నాకు ఏమి కాదు, ఇవేమి కాదు అసలు. నాకు సుఖము లేదు, దుఃఖము లేదు, అన్ని ఒకటే. ఒకళ్ళు ఎవరో సన్మానం చేశారు, లేదు అవమానం చేశారు, అవి లేదు. చలి లేదు, వేడి లేదు, ముసలితనము లేదు, వ్యాధులు లేవు. ఇవన్నీ దేహానికి వస్తూ పోతూ ఉంటాయి అని మనస్సు చలించకుండా ఆత్మలో నిలిపినవాడు, దేనికి చలించకుండా ఉంటాడు. పరమాత్మ సమాహిత, పరమాత్మతో సన్నిహితంగా ఉంటాడు. మనస్సు అనేది ఆత్మ నుంచి లేచిన అలా, ఇంతకుముందు చెప్పుకున్నాం, నోట్ చేసుకోండి. మనస్సు ఏమీ కాదు, ఆత్మ అనే మహాసముద్రంలోంచి అల లేచింది. మరి అలా సముద్రపు నీళ్ళే కదా. సముద్రానికి వేరా అల వేరు, సముద్రం వేరా? అది సముద్రంలోని నీరు పైకి గాలికి పైన కొట్టబడి పైకి లేచి మళ్ళీ అందులో పడిపోయింది. అంటే ఈ మనస్సు అనేది ఆత్మ చైతన్యమే, అది తప్ప మరేమీ కాదు. ఆలోచనలు ఉంటే మనస్సు, ఆలోచనలు లేకపోతే ఆత్మ చైతన్యం. అంతే, నోట్ చేసుకోండి. ఆత్మ నుండి లేచిన అలే మనస్సు. ఆలోచనలు ఉంటే అది మనస్సు, ఆలోచనలు లేని ప్రశాంతమైనదే ఆత్మ చైతన్యం. ఏ ఆలోచనలు లేకపోవటమే ఆత్మ చైతన్యం. ఇప్పుడు చెప్పుకున్నాము, ఈ మనస్సు అనేది ఆత్మనే మహాసముద్రంలోంచి లేచిన అల. ఇది ఆత్మకి వేరు కాదు. స్వచ్ఛంగా, నిర్మలంగా, ఆలోచనారహితంగా ఉంటే అది ఆత్మ. ఇందాక చెప్పాం కదా, స్వచ్ఛంగా, నిర్మలంగా, ఏ ఆలోచనలు లేకుండా ఉంటే అది ఆత్మ. అదే ఆలోచనలు, రాగద్వేషాలు, అసూయ, ద్వేషం, మోహం ఇలాంటివి రకరకాలు కల్మషాలు కలిగి ఉంటే అది మనస్సు. కల్మషాలంటే ఏమీ కాదు, కోపం, విసుగు, చిరాకు ఇవన్నీ ఉన్నాయి కదా. కోరికలు, రాగద్వేషాలు, అనేక ఆలోచనలు, సంకల్పాలు, ఇలా అన్నిటితో కూడి ఉంటే మనస్సు అయింది. ఇవేం లేకపోతే ఆత్మ చైతన్యం. అంతే. మనస్సు ఎప్పుడైతే ఆలోచన వైపు పరుగులు తీయకుండా ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు అది ఆత్మగా ప్రకాశిస్తుంది. ఏ ఆలోచనలు లేకపోతే అది ఆత్మగా ప్రకాశిస్తుంది. అదే పరమాత్మ సమాహిత అంటే. ప్రపంచం మీదకి పరుగులు తీస్తే మనస్సు అవుతుంది, ఆత్మ వైపు నిలిస్తే ఆత్మాకారంగా మారిపోతుంది. లోపలికి తిరిగితే ఆత్మాకారంగా మారుతుంది, బయటికి తిరిగితే ప్రపంచంగా మనస్సు అయిపోతుంది. మనస్సు అంటే ఏదో కాదు, ఎప్పుడు నిరంతరం
బయట తిరుగుతూ బయట విషయాలు సేకరించుకుంటూ వాటితో తాదాత్మ్యం చెందితే మనస్సు. బయట వైపు కంటి వైపు చూస్తున్నా కూడా అదేది ఎక్కించుకోకుండా కళ్ళు తెరిచి అన్ని చూస్తుంటాం. ఇది కూడా మనం చెప్పుకున్నాం. ఇది అప్పుడప్పుడు మనకి ఎప్పుడైనా కలుగుతూ ఉంటుంది. కళ్ళు తెరిచి చూస్తున్న వస్తువులు చూడం, ఎదురుకుండా ఉన్న వాటిని ఏమి గమనించం, లోపల ఆలోచన ఉండదు. అలాంటి స్థితి మనకి అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. మీరు గుర్తు తెచ్చుకోండి, మనకి అప్పుడప్పుడు అటువంటి స్థితి. అంటే ఆ సమయంలో మనం ఎలా ఉన్నాం? ఆత్మచైతన్యంగానే ఉన్నాం. అది మనకి కొత్త ఏమీ కాదు, మనకు అలవాటైనదే. నిరంతరం అలా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అది మనకి అలవాటు చేసుకోవటం కోసం గుర్తు చేస్తున్నాను అన్నమాట. ప్రపంచం అనే గాలి కొట్టి ఆత్మే అలా గాలి కొడితే అప్పుడు ఆ ఆత్మే మనస్సుగా, ఆలోచనలు, రాగద్వేషాలుగా మారిపోతుంది. అంటే సముద్రంలోంచి గాలి కొడితే, గాలి గట్టిగా వీస్తే అదేమవుతుంది? పైకి లేచి ఇలా పడింది. దాన్ని ఏమన్నాం? అలా. సముద్రపు నీరే, వేరే బయట నుంచి ఎక్కడ ఏమీ లేదు. అలాగే మనం ఈ మనస్సు అంటే అనేక ఆలోచనలు, రాగద్వేషాలతో పైకి లేచి మళ్ళీ పడిపోతే అదంతా కూడా మనస్సే. ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటే అదే ఆత్మ. అంతే. పరం ఆత్మ సమాహిత అంటే ఎక్కువగా ఆత్మ ప్రకాశిస్తుంది అనే అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మనస్సు స్వాధీనంలో ఉంటేనే పరమాత్మ బాగా ప్రకాశిస్తాడు. ప్రకాశం అంటే ఏం లేదు, ఏమీ లేని స్థితిగా తాను పరమాత్మగా ఉంటాడు. అంటే పరమాత్మ యొక్క దివ్యత్వం అతనిలో బాగా వ్యక్తమవుతూ ఉంటుంది. పరమాత్మ యొక్క దివ్యత్వం ఆ మనస్సు స్వాధీనంలో ఉన్న జితాత్మల పట్ల ఎక్కువ వ్యక్తమవుతూ ఉంటుంది. అందుకే వాళ్ళ మనస్సు ఎప్పుడు స్వాధీనంలోనే ఉంచుకుంటారు. అది వాళ్ళ గొప్పతనం అంతా. అలాంటి వాళ్ళని యోగారూఢుడు అంటారు. మరి యోగారూఢుడైన వాళ్ళ లక్షణాలేంటి? అతని దృష్టి ఎలా ఉంటుంది? ఎలాంటి దృష్టి ఉంటే యోగంలో నిలుస్తాడు? దాన్ని మనం తెలుసుకుందాం. పరమాత్మకి దగ్గరగా ఉంటే పరమాత్మ శక్తి మనలో ద్విగుణీకృతం అవుతుంది, రెట్టింపు అవుతుంది. అందువల్ల చూడండి, కొంతమంది మహాత్ముల మొహం చూస్తే చాలా తేజస్సుతో ఉంటుంది. కొంతమందిని చూస్తే ఆ మనస్సు, వాళ్ళు ఎంత సన్నగా ఉన్నా, వాళ్ళ శరీరం చాలా కృషించిపోయినా, వాళ్ళ మొహం చూస్తే, వాళ్ళని చూస్తే ఎంతో తేజస్సుతో ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా. అది పరమాత్మ సమాహిత, వాళ్ళతో ప్రకాశించటం అంటే అదే అన్నమాట. అందువల్ల ఆ దివ్యశక్తి వాళ్ళలో ఉంటుంది. దాన్నే వాళ్ళ చుట్టూ కూడా ఒకలాంటి దివ్యమైన శక్తి ఉంటుంది. దాన్నే ఆరా అంటారు. అది ఆరా అంటే. అది మామూలు ఫోటోగ్రఫీతో మనం తీయలేం, కానీ కిర్లియన్ ఫోటోగ్రఫీ అని చెప్పి, ఆ కిర్లియన్ ఫోటోగ్రఫీతో ఫోటో తీస్తే వాళ్ళ ఆరా ఎలా ఉందో మనకి అది కూడా తెలుస్తుంది. మనందరికీ ఉంటుంది ఆరా. కాకపోతే మన ఆరా ఏంటి అంటే అనేక బూడిద రంగులో, నల్లగా మబ్బు రంగులో, నీలం రంగులో. ఎందుకంటే కల్మషాలు ఉన్నాయి మనకి. మనకే ఉంటుంది ఆరా. మనం అన్ని కల్మషాలతో కూడింది. కోపం, విసుగు, చిరాకు. అప్పటిదాకా ప్రశాంతంగా ఉంటాం. ఏదైనా మనకు నచ్చదు రాగానే వచ్చేస్తుంది కోపం. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. మహాతల్లి ఎప్పుడు భుజాల మీద, నెత్తి మీద కూర్చుని ఉంటుందేమో, టప్పమని వచ్చేస్తుంది. ఇంకా చూడండి ఊగిపోతూ ఉంటాం కదా. మన ఆరా ఎలా ఉంటుంది? రకరకాల రంగుల్లో ఉంటుంది. అంటే మొదల రంగుల్లో ఉంటుంది. అదే మహాత్ముల ఆరా ఎలా ఉంటుంది? ప్రకాశవంతంగా పసుపు రంగులో, పసుపు తెలుపు పాల మిశ్రమంలోని ప్రకాశవంతమైన రంగులో వాళ్ళది ఆరా ఉంటుంది. అది కూడా దగ్గరకు కాదు, చాలా దూరంగా ఎక్స్పాండ్ అయి ఉంటుంది అనమాట. యోగారూఢుడైన యోగి యొక్క లక్షణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 8వ శ్లోకం చూడండి. 8వ శ్లోకం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచన. జ్ఞాన విజ్ఞానాలతో తృప్తి చెందేవాడు, ఆత్మలో నిలిచినవాడు, ఇంద్రియాలని చక్కగా జయించినవాడు. అలాంటి వాళ్ళకి మట్టి, రాయి, బంగారం,
వీటన్నిటినీ సమానంగా చూస్తాడు. మట్టి, రాయి, బంగారం మూడు. బంగారం అంటే విలువైంది, మట్టి రాయి మనకి తెలుసు, మనం వాటిని సమానంగా చూస్తాం, మట్టిని రాయిని. మరి బంగారాన్ని కూడా అలాగే చూస్తామా? కాదు. అది విలువైంది కాబట్టి తీసుకొచ్చి లోపల బీరువాలో పెట్టుకుంది, మట్టి రాయి వీధిలో పడేస్తుంది. కానీ యోగయుక్తుడికి మూడు ఒకటే. మీరు ఇంత డబ్బులు కట్టించినా, ఇంత వెండి నగలు కానీ, బంగారం కానీ, వెండి కంచం ఇచ్చినా, వెండి కంచము వెండి గ్లాస్తో చక్కగా అన్ని పెట్టినా, బంగారపు గొలుసులు వెళ్ళా వేసిన, రాయి మట్టి ఆ పక్క పక్కనే పెట్టిన, అన్ని అతనికి ఒకలాగానే ఉంటాయి. అంటే వాటిలో అతను ఏమి పొంగిపోడు, అతని మనస్సు సంతోషంతో ఉరకలు వెయ్యదు, సమత్వంలో ఉంటుంది. అలా చెప్తూ ఎవరైతే మనస్సును ప్రాపంచిక విషయ భోగాల వైపు పోనీయకుండా నిలిపి ఆ నిర్మలమైన శుద్ధమైన మనస్సుని ఆత్మయందు నిలిపి ఆత్మలో నిలిపి ఉంచుతాడో అతన్ని యోగయుక్తుడు అంటారు. అలాంటి యోగయుక్తుడు ఎలా వ్యవహరిస్తాడు, ఎలా ఉంటాడు అంటే జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. జ్ఞానం విజ్ఞానాలతో తృప్తిగా ఉంటాడు. జ్ఞానం అంటే ఇప్పుడు మనం నేర్చుకునేది పరోక్ష జ్ఞానం, తెలుసుకోవటం. ఇదే శ్రవణం, వింటాం, మననం చేసుకుంటాం. దాన్ని మన అనుభవంలోకి ఎప్పుడైతే తెచ్చుకుంటామో అప్పుడు అది విజ్ఞానంగా మారుతుంది. విని మననం చేసుకుంటూ వింటూ ఉన్నంత వరకు అది జ్ఞానమే. గురువుల ద్వారా శాస్త్రాల ద్వారా ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. మరి దాన్ని మన అనుభవంలోకి తెచ్చుకుంటే అప్పుడు అది విజ్ఞానంగా మారుతుంది. శాస్త్రం ద్వారా గురువుల ద్వారా తెలుసుకునేది ఈ జ్ఞానం. విజ్ఞానం అంటే ప్రత్యక్ష జ్ఞానం, తనకి అనుభవంలోకి వచ్చింది ప్రత్యక్ష జ్ఞానం. అది దానికే ఇంకొక పేరు అపరోక్ష జ్ఞానం. తన అనుభవంలోకి తెచ్చుకున్న దానికే ఇంకొక పేరేంటి? అపరోక్ష జ్ఞానం. అపరోక్ష జ్ఞానం అంటే తనకు అనుభవపూర్వకంగా ఉన్నది, ఏదైతే విన్నాడో మననం చేసుకున్నాడో తన అనుభవంలోకి తెచ్చుకుని దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడో అది అపరోక్ష జ్ఞానం. శాస్త్రాల ద్వారా గురువుల ద్వారా గ్రహించిన దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటం అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవటం. మరి జ్ఞానం ఆత్మతత్వాన్ని దర్శించటం, అనుభూతి చెందటం. జ్ఞానం అంటే ఆత్మతత్వాన్ని దర్శించటం, తెలుసుకోవటం. విజ్ఞానం అంటే ఆ ఆత్మతత్వాన్ని అనుభూతి చెందటం. ఈ రెండింటికి ఉన్న తేడా గమనించండి. జ్ఞానం అంటే దాన్ని తెలుసుకోవటం, విజ్ఞానం అంటే అనుభవంలోకి తెచ్చుకోవటం. దాన్ని అనుభవంలోకి వస్తేనే అది విజ్ఞానంగా మారుతుంది. వంట ఎలా చేయాలో తెలుసుకోవటం అనేది జ్ఞానం. వంట చేసి తిని ఆనందిస్తే అది విజ్ఞానం. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మనం యూట్యూబ్ లో చూస్తాం, ఈ కూర ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, ఆ ఐటెం ఎలా చేయాలి, అవన్నీ చూడటం అనేది జ్ఞానం. దాన్ని మళ్ళీ మనం పొయ్యి దగ్గరికి వెళ్ళి అవన్నీ ప్రయోగం చేసి అది కరెక్ట్ గా చేసి అది బాగా వచ్చింది తర్వాత మనం తిని ఓ చాలా బాగుంది అని మనం అనుకుంటే అది విజ్ఞానం అవుతుంది. అది తెలుసుకోవటం జ్ఞానం అయితే అది అనుభవంలోకి తెచ్చుకోవటమే విజ్ఞానం. ఈ రెండింటికి తేడా మనం మాత్రం గమనించాలండి, జ్ఞానానికి విజ్ఞానానికి. అప్పుడు అది కేవలం తెలుసుకుంటే చాలదు. అలాగే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే సరిపోదు. మనం ఇప్పుడు రాత్రిపూట 1:30 సేపు కూర్చుని వింటున్నాం. మరి దీన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోగలుగుతున్నామా? సాధనలు చేయగలుగుతున్నామా? చేస్తున్నామా లేదా? సాధనలు చేసినప్పుడే ఆ సాధనలు మన లోపల ఉన్న అనవసరమైన దాన్ని బయటికి పంపించి అక్కర్లేని దాన్ని తొలగించి మన్ని ఉన్నత స్థితికి చేరుస్తూ ఉంటుంది. అది మనకు తెలుస్తూ ఉంటుందే, అది విజ్ఞానం అవుతుంది. విన్నంత మాత్రాన ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు రోజు 2 పూట్ల మనం వింటున్నాం, ఈ గోడలు కూడా వింటున్నాయి, ఈ ల్యాప్టాప్ వింటోంది, ఈ పక్కనున్న వస్తువులన్నీ వింటున్నాయి. వాటికి మనకి తేడా ఉండాలి కదా. అవి కేవలం వింటున్నాయేమో, మనం వాటిని అనుభవంలోకి తెచ్చుకుంటేనే దాని విలువ అనేది ఉంటుంది కదా. అనుభూతి పొందిన వాడే యోగయుక్తుడు. అతడు ఎప్పుడూ కూడా ఈ జ్ఞాన విజ్ఞానాల వల్ల తృప్తిగా ఉంటాడు. జ్ఞానం వల్ల
తన అనుభవంలోకి తెచ్చుకున్న విజ్ఞానం వల్ల కూడా చాలా తృప్తిగా ఉంటాడు. అతని ముఖం ప్రసన్నంగా ఉంటుంది. అతను చూస్తేనే చాలు, చాలా ప్రసన్నంగా. వాళ్ళ దగ్గర ఏం మాట్లాడక్కర్లేదు. వాళ్ళ దగ్గర మనం కాసేపు కూర్చున్నాం అనుకోండి, మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే మహాత్ముల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మాట్లాడక్కర్ల. సాధు పురుషులు, సన్యాసులు, మహాత్ములు, ఇలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ప్రశ్నలు కూడా అడగక్కర్లా. వాళ్ళ దగ్గర కాసేపు కూర్చుంటే చాలు, మన ప్రశ్నలకు జవాబు మనకు వచ్చేస్తుంది. రెండోది, మనం చాలా ఆందోళనతో నిజంగా వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చున్నా కూడా కాసేపట్లో ప్రశాంతత వచ్చేస్తుంది. అది వాళ్ళ పక్కన ఉన్నందువల్ల ఉపయోగం అనమాట. అతని ముఖం ప్రసన్నంగా ఉంటుంది. అతడు తృప్తి ధనం ఉన్నదని కాదు, కోట్లాది ధనం అతనికి ఏమీ లేదు. ఓ పూరిపాక, కొద్దిగా చిన్న చిన్న అవసరమైన వస్తువులు తప్ప ఏం ఉండకపోవచ్చు, కానీ చాలా తృప్తిగా ఉంటారు. ఎందుకు? అపారమైన ధన సంపదలేమీ లేకపోవచ్చు. భోగాలు లభిస్తున్నాయని కాదు, ఈ ధన భోగాలు అవెప్పుడు తృప్తినివ్వు. ఎంతున్నా ఇంకా కావాలి అనే అనిపిస్తుంది తప్ప అవి ఎప్పటికీ తృప్తినివ్వు. అప్పుడప్పుడు అసంతృప్తిని కూడా కలుగజేస్తాయి ఈ ధనము భోగాలు కూడా. కానీ ఈ జ్ఞాన విజ్ఞానాలు ఎప్పుడు తృప్తినే కలగజేస్తాయి. ఎందుకుని? తన సాధనలో ఉంటాడు. ఇంత జ్ఞానాన్ని తెలుసుకుని సాధనలు చేస్తూ తాను ఆత్మగా ఎప్పుడైతే తెలుసుకుని అనుభూతి చెందుతూ ఉంటాడో ఎప్పుడు నిరంతరం తృప్తిగా ఉంటాడు. కూటస్థుడు, ఇందులో ఒక పదం వచ్చింది, కూటస్థుడు అని. ఈ పదం మనం ఎక్కడ వింటూ ఉంటాం? ఎప్పుడైనా మనం మన పదాల్లో, మన వాటిలో ఎక్కడైనా వింటూ ఉంటామా కూటస్థుడని? వేరే మతంలో దీని పదాన్ని వాళ్ళు చక్కగా తీసుకుని వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు. కూటస్థులు అంటే ఏదో వాళ్ళ సంఘం అని, అందరూ కలిసి గెట్ టుగెదర్ అని ఏదో వాటికి అనమాట, దానికి ఉపయోగించుకుంటారు తప్ప అసలు కూటస్థుడు అంటే ఏంటి? కూటస్థం అంటే స్థిరంగా నిశ్చలంగా ఉండేవాడు అని అర్థం. స్థిరంగా నిశ్చలంగా ఉండేవాడు. దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నారు. మనం పూర్వకాలంలో మన ప్రతి ఊర్లో కూడా పల్లెటూరైనా కంసాలు ఉండేవారు. బంగారము, వెండి వాటితో వస్తువులు తయారు చేసేవారు కదా. వాళ్ళ దగ్గర మనం గమనించి చూడండి, ఇప్పటికీ మనం ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో ఈ కంసాలు ఉంటూ ఉంటారు. వాళ్ళ ముందు ఒక చెక్క లాంటిది ఉంటుంది. అది కూడా ఎలాంటి చెక్క? తాటిపట్టు లాంటిది ఉంటుంది. చిన్న తాటిపట్టు లాంటిది ఉండి దాని మీద ఇనప దిమ్మెం ఉంటుంది. మీరు గమనించారో లేదు? తాటిపట్టు మీద చిన్న ఇంత ముక్కే, అది పెద్దదేం కాదు. తాటిపట్టు అంటే ఓ ఇల్లు అంత ఉండదు, పొడుగ్గా అంత ఉండదు, చిన్న ముక్క, ఇంత ముక్క. దాని మీద ఇనప దిమ్మె ఉంటుంది కదా. ఆ ఇనప దిమ్మె మీద ఏం చేస్తాడు అతను? మనం ఇచ్చిన బంగారాన్ని అతని కరిగించటం, దాన్ని మళ్ళీ తీగలుగా సాగదీసి దిమ్మ మీద సాగదీస్తూ ఉంటాడు. దీని మీదే అతను అనేక రకాల వస్తువులు తయారు చేస్తాడు. ఉంగరాలు, గొలుసులు, వడ్డాణాలు, ఇంకా కాసుల పేరు, నెక్లెస్లు, ఎన్ని అవసరమో అన్ని కూడా దిమ్మ మీదే కొడుతూ చేస్తూ ఉంటాడు. ఎన్ని రకాల వస్తువులైనా చేయనివ్వండి, ఆ దిమ్మని మాత్రం ఉపయోగించుకుంటూ ఉంటాడు. సుత్తి దిమ్మ, ఆ దిమ్మని కూటం అంటారు. కూటస్థం అంటే అది. అయితే ఇక్కడ ఏంటిట? అది కంసాల దగ్గర దాన్ని దాగలి అని కూడా అంటారు మన పరిభాషలో. అంటే పల్లెటూర్లలో దాన్ని కూటము అనకుండా దాన్ని ఏమంటారు? దాగలి అంటారు. ఆ దాగలి అనే పరికరం ఉంటుంది, అది ఇనప దిమ్మె. దాని మీద తీగలు బద్దలుగా చేయటం, వంచటం, వివిధ ఆకృతుల్లోకి మార్చటం, ఆ వస్తువులను చేస్తూ ఉంటారు. అంటే దానిపై ఎన్ని వస్తువులు, ఎన్ని మార్పులు జరుగుతూ ఉన్నా మారకుండా అది అలాగే ఉంటుంది. ఆ దాగలి మాత్రం మారదు. దాని మీద రకరకాల వస్తువులన్నీ తీగలుగా సాగదీస్తున్నాడు. దాన్నేమో ఇంకా వాటిని చుడుతున్నాడు, వాటిని గొలుసులుగా చేస్తున్నాడు. అన్ని దాని మీద కొట్టి కొట్టి చేస్తాడు. చేసిన ఆ దిమ్మ మాత్రం మారదు. దాని మీద వస్తువులు మారుతూ ఉంటాయి, కానీ దిమ్మ నిశ్చలంగా ఎలా ఉంటుందో అది అన్నమాట. అలాగే యోగయుక్తుడు ఎప్పుడూ కూడా మనస్సును ఆత్మలోనే నిలిపి ఆత్మగానే తనను తాను గ్రహించి నిశ్చలంగా ఉండిపోతాడు. అతడు
దేహేంద్రియ మనోబుద్ధుల్లో ఎలాంటి మార్పులు ఉండవు. అతను మాత్రం ఏ మార్పులు లేకుండా నిర్లిప్తంగా, నిర్వికారంగా, నిశ్చలంగా ఉంటాడు. ఒక్కొక్కసారి దేహేంద్రియాల్లో మార్పులు వస్తూ ఉంటాయి, కానీ అతని మనస్సు మాత్రం నిశ్చలంగా, నిర్మలంగా, కూటస్థంలాగా, దాగలిలాగా అస్సలు ఏమాత్రం చెక్కు చెదరకుండా ఆ మనసు, అదే గొప్పతనం ఉంది. ఇప్పుడు మనం తయారు చేసుకోవాల్సింది కూడా ఈ దాగలిలాగా మన మనస్సు తయారు చేసుకోవాలి. అనేక సంఘటనలు జరిగిపోతూ ఉన్నా కూడా మనసు చలించకుండా ఉంచటం, అది ఈ కూటస్థం అనే మాటని మనం ఎలా ఉపయోగించుకోవాలి అంటే, మన లోపల ఎన్ని రకరకాలైన సంఘటనలు, సమస్యలు, సంతోషం, దుఃఖం, మంచి చెడు ఎన్ని జరిగిపోతూ ఉన్నా మన మనస్సు కదలకుండా నిశ్చలంగా చేసుకోవటమే అది కూటస్థం. దాన్ని అలా చేసుకోవాలి. అలా చేసుకున్నవాడే యోగయుక్తుడు. అందుకే అతన్ని కూటస్థుడు అంటారు. అది కూటస్థుడు అంటే మనస్సు నిశ్చలంగా చేసుకున్నవాడు. ఈ కథ అంతా చెప్తే గాని ఈ కూటస్థుడు అంటే గాని అర్థం కాదనమాట. ఇక్కడ కూటస్థుడు అంటే మనస్సుని నిశ్చలంగా, నిర్మలంగా, ప్రశాంతంగా చేసుకున్నవాడు. అదన్నమాట. విజితేంద్రియుడు, ఇంద్రియాలను జయించిన వాడిని జితేంద్రియుడు అంటారు. మరి విజితేంద్రియుడు అంటే బాగా జయించిన వాడు, కొద్దిగా కాదు పూర్తిగా జయించిన వాడిని విజితేంద్రియుడు. ఏ క్షణంలోనైనా ఇంద్రియాలు వశం తప్పచ్చు. ఒక్కొక్కసారి మళ్ళీ కిందకి పడిపోవచ్చు, బయట వస్తువులు చూసి మనస్సు అటువైపు లాగచ్చునేమో. కానీ విజితేంద్రియుడికి ఎంత ప్రయత్నించినా తన మనస్సు బయటికి మాత్రం వెళ్ళదు. జితేంద్రియుడికి ఎప్పుడైనా బయటకు మనస్సు వెళ్తుందేమో, కానీ విజితేంద్రియుడికి ఎప్పటికీ మనస్సు బయటికి వెళ్ళదు. బయటకంటే ఎన్ని చూసినా చలించదు. అది విజితేంద్రియుడు అనే మాటకి. ఎప్పటికీ తన స్వాధీనంలో ఉండి తప్పిపోవు. విచ్చలవిడిగా వదిలినా అవి దారి తప్పకుండా ఎక్కడికి పోవు. తన మనస్సు ఒక తన మనస్సు అనే తాడుని ఒక కొనని, తాడుకు రెండు కొనలు ఉంటాయి కదా, మనస్సు అనే ఒక తాడుని ఒక కొన ఆత్మకి కట్టి ఆత్మనే స్తంభానికి బిగించి రెండవ కొనని ఇంద్రియాలనే గుర్రాల మెడకు తగిలించాడు. అతను ఎంత తెలివైన వాడంటే తన మనస్సును తీసుకొచ్చి ఒక కొన ఆత్మకు కట్టేశాడు, రెండో కొనని ఇంద్రియాలకు కట్టేశాడు. ఈ ఆత్మ ఒక స్తంభంలా ఉంది. ఉదాహరణకి పిల్లలు చూడండి, మన పిల్లలు స్తంభాలు, పూర్వం పందిళ్ళు ఉండేవి, బయట పందిరి వేస్తూ ఉండేవారు. వేసవకాలం వస్తే, వేసవకాలమే కాదు పెళ్లిళ్ళకి ఉత్సవాలకి పందిళ్ళు వేస్తూ ఉంటారు కదా. శ్రీరామనవమి పందిట్లోకి వెళ్తే పిల్లలు ఏం చేస్తారు, ఆ కొండ ఆ కర్రని పట్టుకుని చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతూ తిరుగుతూ ఉంటే అది పట్టుకున్నంత వరకు వాడి కళ్ళు తిరుగుతాయి. తిరిగి 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 నిలబడిపోతే అబ్బా కళ్ళు తిరుగుతున్నాయి అంటాడు, కానీ దాన్ని పట్టుకుంటాడు, ఎక్కడికి పోడు. అదే వదిలేసాడు అనుకోండి కింద పడిపోతాడు. అలా మనస్సు అనే తాడుని ఒకవైపు ఆత్మనే స్తంభానికి కట్టేసి రెండవ వైపు ఆ తాడు యొక్క రెండవ వైపు గుర్రాలు ఇంద్రియాలకు కట్టేస్తే ఇంకా ఇంద్రియాలు బయటకు అక్కడికి వాళ్ళ ఆత్మ చుట్టూనే ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి, తిరుగుతూ అంటే ఇంద్రియాలని ఆత్మలోకి తిప్పితే ఇంకా మనస్సు ఎక్కడికి వెళ్ళదు, ప్రశాంతంగా ఉంటుంది. ఇది మనం అవగాహన చేసుకోవాల్సింది. స్తంభం చుట్టూ తిరగాల్సిందే తప్ప ఎక్కడికి పోడు. ఇది విజితేంద్రియుడు ఆత్మని, తన మనస్సుని ఆత్మలో కలిపివేసుకున్నాడు. ఇలా జ్ఞాన విజ్ఞానాలతో తృప్తి చెందుతూ స్థిరంగా ఉండే విజితేంద్రియ దృష్టి ఎలా ఉంటుందో 4వ లక్షణంలో చెప్తున్నాడు భగవానుడు. ఎలా ఉంటుంది? సమ నోస్త అస్మ కాంచన. మట్టి, రాయి, బంగారం, ఈ మూడు. అస్మ అంటే ఒక రాయి, లోస్ట అంటే, ఈ పదాలు కొత్తగా ఉన్నాయి కదా, లోస్ట అంటే మట్టి, అస్మ అంటే రాయి, కాంచన అంటే బంగారం. సమ లోష్ట అస్మ కాంచన అంటే రాయి, మట్టి, బంగారం మూడిటి పట్ల ఒకే భావన కలిగి ఉంటాడు. సమంగా చూస్తాడు యోగయుక్తుడు. ఎలా? మనం కూడా అప్పుడప్పుడు ఇలా చూస్తా ఉండవు. కేవలం యోగయుక్తుడే కాదు,
అంటే ఇటువంటి లక్షణాలు మనలో కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయో మనం గుర్తు చేసుకోవాలి. ఎవరికైనా సందేహం కలుగుతుంది, ఎలా మూడింటిని ఒకలా చూడటం అంటే, రాత్రి కలలో మనకి కనిపించే ఈ బంగారం, రత్నరాసులు, చాలా బంగారం కనిపించింది. మనం ఏం చేసాం, అదంతా కలిపి తెచ్చుకుని మన బీరువాలో దాచుకున్నాం. మళ్ళీ ఎవరైనా పట్టుకుపోతారేమో అని మనం ఏం చేసాం, ఇదంతా ఎక్కడ, కలలో. వాటిని తెచ్చుకుని జాగ్రత్తగా బీరువాలో మూట కట్టి దాచాం. మెలకు వచ్చింది. ఇప్పుడు ఆ మూట కోసం బీరువాలో వెతుకుతామా? లేదే. ఎందువల్ల? కలలో కనిపించే గాని నిత్యం కాదు కాదు కదా, సత్యం కాదు కదా. అంటే కలలో కనిపించిన వస్తువులకి ఈ జాగ్రత్తలో ఏమాత్రం విలువ లేదు, మెలకు వచ్చాక ఏమీ విలువ లేదు. అది మనం అర్థం చేసుకున్నాం. అలాగే నిరంతరం ఆత్మలోనే మనసు నిలిపి ఆత్మగానే ఉండిపోయిన యోగయుక్తుడికి ఈ ప్రపంచం ఒక కళ లాంటిది, ఇది మిథ్య అని అతనికి అర్థమైపోతుంది. అందుకని ప్రపంచంలో ఇక్కడ కనిపించే మట్టైనా, రాయైనా, బంగారమైనా అతను ఏమీ చెలించదు, దేన్ని పట్టించుకోడు. అతని దృష్టిలో వాటికి విలువ లేదు, అంతా ఒక్కటే. ఏ మాత్రం దాన్ని దాచుకోవాలని, దీన్ని బయటపడేయాలని కూడా అతనికి ఏమీ అనిపించదు. దానికేసి కూడా కన్నెత్తి కూడా చూడడు. చూడడని కాదు, దాని పట్ల అతనికి ఒకే భావన, అన్ని ఒకటి. ఇదంతా మిథ్య, అవన్నీ అనిత్యమే అని అతని భావన. స్వప్నంలో ఉన్నంత కాలం బంగారం విలువైనది, మట్టి రాయి విలువలేదు. వాటికి తేడా ఉంది. మేల్కోవటంతో నీకు స్వప్నంలో కనిపించిన ఆ బంగారం, మట్టి, రాయి మెలకు వచ్చిన తర్వాత మూడు విలువలేనివే. అంతే కదా. కలలో బంగారము, మట్టి, రాయి కనిపించాయి. మెలకు వచ్చాక ఇప్పుడు ఆ మూడు లేవు, వాటికి విలువ లేదు, విలువలేనివి. అలాగే మెలకువ అంటే ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నంత వరకు ఈ జాగ్రత్తలో కనిపించిన బంగారము విలువైనదే, మట్టి విలువ, మట్టి రాయి విలువలేనివి. కాబట్టి తేడా ఉంది. మనకి ఇప్పుడు కంట్లో మెలకు వచ్చేసింది, బయటికి వెళ్తున్నాం. మనం వెళ్తున్న చోట మట్టి కుప్ప ఉంది, ఎన్ని రాళ్ళు ఉన్నాయి, పక్కనే ఇంత బంగారం గొలుసు, గాజు ఎవరిదో పడిపోయింది. కానీ మనం వాటిని వేరుగానే చూస్తాం, మట్టిని మట్టిలోనే చూస్తాం. మట్టిని పెద్ద పట్టించుకోం, రాళ్ళని పట్టించుకోం. బంగారాన్ని వదిలేస్తాం అలాగే? లేదే. మనలో ఉంది ఆ తేడా. జాగ్రత్త నుంచి మేలుకొని జ్ఞానావస్థలోకి, మనకి మూడు అవస్థలు తెలుసు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. కానీ అసలైంది ఇంకొక అవస్థ ఉంది, జ్ఞానావస్థ. నేను ఆత్మని అని అనుభవపూర్వకంగా తెలుసుకోవటమే జ్ఞానావస్థ. అది గాని తెలుసుకున్నాడా, ఆత్మలో నిలిస్తే, అంటే నేను ఆత్మనే అని పూర్తిగా తనని తాను ఆత్మగా అనుభూతి చెందితే, ఈ జాగ్రత్తలో కనిపించిన మట్టి, రాయి, బంగారం అన్ని కూడా విలువలేనివే అయిపోతాయి. అప్పుడు అతనికి ఎంత విలువైందైనా అతని దృష్టిలో ఏమి విలువ లేదు. అందుకే మహాత్ములకి, గొప్పవారికి మనం తీసుకువెళ్ళి బంగారం ఇచ్చిన, డబ్బులు ఇచ్చిన వాళ్ళు ముట్టుకోరు, మాకు అక్కర్లేదంటారు. వాళ్ళకి దాని మీద వ్యామోహం లేదా? లేదు. అలాగే ఒక మట్టి పాత్ర తీసుకొచ్చి, స్వామి మీరు ఇందులో తినండి అంటే ఆ మట్టి పాత్ర అయినా తీసుకుంటారు తప్ప బంగారం, డబ్బులు వీళ్ళవే తీసుకోరు. అక్కడ పెట్టవయ్యా, వీలైతే తీసుకుంటారు, లేకపోతే ఎవరికి అవసరమైతే వాళ్ళకి అలా ఇచ్చేస్తారు. వాళ్ళకి అది కూడా అక్కర్లేదు. అది మహాత్ములు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మనకి తెలియదు. కానీ ఇప్పుడు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి వాళ్ళని మనం గుర్తించాలి. గుర్తించాలంటే మనం ఆ స్థాయికి వెళ్ళాలి. మనం ఆ స్థాయికి వెళ్తేనే గాని మనకి కూడా వాళ్ళు తెలియదు. అందుకే ఆత్మలో నిలిచిన యోగయుక్తుడు అన్నిటినీ సమానంగా చూస్తాడు. స్వప్నంలో కనిపించిన వస్తువుల్లాగా ఎదుట ప్రపంచంలో కనిపించినా కూడా వాటిని అలాగే స్వప్నంలో చూసినట్లే చూస్తాడు. ఇది యోగయుక్తుని దృష్టి. ఇలాంటి దృష్టి కలవాడే యోగయుక్తుడు, యోగారూఢుడు. అంటే అంతటా అన్నిటినీ చైతన్యంగా చూస్తాడు. చైతన్యంగా మాత్రమే చూస్తాడు తప్ప వాటి నామరూపాలను పట్టించుకోడు. వాటి పేర్లను గాని, రూపాలను గాని అతను పట్టించుకోడు. యోగారూఢుని దృష్టి ఎలాంటిదో చెప్పడానికి
ఇక్కడ అన్ని రకాల వస్తువులు ఉదాహరణగా చెప్పారు. అర్జునుని దృష్టిలో సందేహం కలిగింది. మహానుభావ, జడ వస్తువుని సమదృష్టితో చూడొచ్చు, కానీ చైతన్యం కలిగిన వస్తువులైతేనో, అంటే తోటి మానవులతో ప్రవర్తిస్తున్నప్పుడు, అప్పుడు ఆయన దృష్టి ఇలాగే ఉంటుందా అని. ఎందుకంటే మానవులలో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, మరి వేళ్లతో ఎలా ప్రవర్తించాలి అనే సందేహం మొహంలో వ్యక్తీకరించాడు అర్జునుడు. ఎందుకంటే నోరు తెరిచి అడగక్కర్లా, ముఖ కవళికలు చూడగానే ఆ ప్రశ్న అర్థమైపోతుంది భగవానుడు. మీరు ప్రాణం లేని వస్తువులైతే అన్నిటినీ ఒకలా చూశాడు, కానీ మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు రకరకాల మనుషులు ఉంటారు కదా, మరి వీళ్ళని యోగయుక్తుడు ఎలా చూస్తాడు, వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తాడు అని అతని ముఖ కవళికలలోని ప్రశ్నని గమనించి ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత శ్లోకంలో ఆ శ్లోకం మనం రేపు చెప్పుకుందాం. 9వ శ్లోకం అండి. వీళ్ళతో ఎలా వ్యవహరిస్తున్నాడు అది మనం రేపు చెప్తాం.